ఒకసారి మనకు సంబంధించింది కుమ్మరి గంగాధర్ గారి దగ్గరికి వెళ్దాం. గంగాధర్ గారు, ప్రస్తుతం మిమ్ములను ఎందుకు ఆర్టీసీ నుండి తొలగింపారు, దానికి అసలు కారణాలు ఏంటి, మీరేం చేస్తుండే ఆర్టీసీలో? గంగాధర్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఓకే సార్, వినిపిస్తుందా సార్? మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. మమ్మల్ని గత ప్రభుత్వంలో సర్వీస్ నుంచి రిమోట్ చిన్న తప్పులకు ఆ టికెట్ మిస్టేక్ కావచ్చు, అది ముఖ్యంగా అయితే మా ఉద్యోగాలు చాలా మట్టుకు కండక్టర్లు ఎట్లా పోయినాయి అంటే టిమ్ మిషన్లు ఫెయిల్ అవ్వడం వల్ల నాసీ రకం టిమ్ మిషన్లు వచ్చినాయి కాబట్టి అందువల్ల ఉద్యోగాలు పోయినాయి, కండక్టర్ లేదు. మరియు డ్రైవర్స్ ఎట్లా పోయినాయి అంటే వాళ్ళు కూడా డ్రైవర్ ఉద్యోగం మీద కూడా కండక్టర్ ఉద్యోగం కూడా చేసినారు. వాళ్ళకు టిమ్ ఇచ్చి టికెట్లు ఇవ్వమని వాళ్ళని కూడా లైన్ మీద పంపించారు. ఆ రకంగా వాళ్ళు చదువు వచ్చి రాక ఒక టికెట్ ఉండటం వలన ఆ రకం కూడా ఉద్యోగం. సరే, జరిగిపోయింది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడుస్తా ఉన్నది. మేము గత గవర్నమెంట్ మ్యాన్ పవర్ తగ్గించాలని అందరినీ ఉద్యోగంలో తీసేసారు. ఓకే, సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజాపాలన ఉందని చెప్పేసి మేము 2024 జనవరి నుంచి రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టుముట్టు తిరుగుతా ఉన్నాము. తిరిగితే మాకేం చేసిందంటే గవర్నమెంట్ ఎడ్యుకేటర్లకు 1 సంవత్సర కాలం లోపల తిరిగేటప్పటికి డిసెంబర్ 12వ తారీఖు 2024 లోపల కమిటీ వేసారండి, 3 మెన్ కమిటీ. అందులో 3 మెన్ కమిటీ వేస్తే తర్వాత లేబర్ కమిషనర్ గారు, తర్వాత సజ్జనార్ గారిని మెంబర్లుగా పెట్టారు. వాళ్ళు దాన్ని స్టడీ చేసి 28/4/2025 నాడు తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో జారీ చేస్తారు మాకు. ఏమని, అప్పుడున్న వారికి 30 రోజులు ఉద్యోగాలు ఇవ్వమని. ఎవరి అయితే మా ఈ 3 అప్పీలు తిరస్కరించి కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయారు వాళ్ళకి 60 రోజుల్లో కన్సిడర్ చేయండి. ఒకవేళ వాళ్ళు కన్సిడర్ లేబర్ కమిషనర్ నుంచి వాళ్ళు కూడా ఇవ్వచ్చు అనేది జీవో యొక్క సారాంశం సార్. ఆ జీవోని పట్టుకొని మేము ఇప్పటికీ 10 times ఆ బస్ భవన్ చుట్టూ తిరిగినాం సార్. మేము తిరిగినప్పుడల్లా మమ్మల్ని ఏం చేస్తున్నారంటే అక్కడ పిచ్చిగా పోలీసు వాళ్ళు మోహరిస్తున్నారు, మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తలేరు. దీనికి సాక్ష్యం ఏంటంటే అక్కడ చిక్కనపల్లి సేయి గారు, రాజు నాయక్ గారు ఉన్నారు కదా, 2 times బస్ భవన్ లోపలికి తీసుకెళ్లారు. గత శుక్రవారం కూడా సార్ మేము వెళ్ళినాము. లోపలికి వెళ్తే అంతకు 13వ తారీఖు నాడు వెళ్తే అక్కడ సిపిఎం మేడం గారు కలిసి ఇది గవర్నమెంట్ జీవోను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవ్వవలసిందే. ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళు సంతకం పెట్టి చేస్తామన్నారు సార్. మరి రాజేందర్ గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు మన మిత్రుడు గంగాధర్ గారు మాట్లాడుతున్నారు, తర్వాత మీ వద్దకు వస్తాను, అప్పటిదాకా మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. మరి గవర్నమెంట్ ఇప్పుడు సార్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. మేము పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోతే జీవో ఇచ్చేసినాం కదా, మీకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారని మంత్రి గారు చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవోను యంత్రంగా అమలు చేయకపోండి సార్. ఇప్పుడు అధికారులు దేనికోసం సార్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోను అమలు చేయాలి. మేము ఏదో కాళ్ళ వేళ్ళ పడ్డాము, బతిమలాడినాము, సజ్జనార్ గారిని బతిమలాడినాము, గవర్నమెంట్ బతిమలాడినాము, రేవంత్ రెడ్డి గారికి బతిమలాడినాము, మన కన్సల్టెంట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారిని బతిమలాడితే ఒక జీవో ఇచ్చినారు. 60 రోజుల లోపల ఇవ్వాలంటే 60 రోజులు అయిపోతుంది సార్. 26 కు 60 రోజులు కంప్లీట్ అయిపోతుంది. మరి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఇంకేమన్నా అంటే మొన్న ఫోన్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము మా బస్ భవన్ ద్వారా 136 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సార్. ఓకే, అది ఇచ్చింది ఎవరు? ఆర్ఎంలు కానీ ఈడీలు కానీ వాళ్ళ అప్పీల్లో ఉన్న ఉద్యోగాలు ఇచ్చేసారు, అప్పీల్ మేళని పెట్టి. కానీ మాకు ప్రజాపతి ద్వారా వచ్చిన జీవో ఒకరికి కూడా ఉద్యోగాలు ఇయ్యారు సార్. ఇప్పటికి ఇవి రేపటికి కంప్లీట్ అయిపోతున్నది, ఇవ్వాలంటే 60 రోజులు అయిపోతుంది సార్. మేము మొన్న బీసీ మీటింగ్ పోయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాం సార్. బీసీ మీటింగ్ లో మా సజ్జనార్ గారు, ఎండి గారు వచ్చారు. అక్కడ మా బాధలు చెప్దామని వెళ్ళాం. కానీ మా లోపలనే మా నాయకుల లోపం కూడా ఉంది సార్. మా యూనియన్ నాయకులు కావచ్చు, వాళ్ళ కుల సంఘ నాయకులు కావచ్చు, బీసీ మీటింగ్ పెడితే అక్కడ బీసీ మీటింగ్ నిరంజన్ అని ఒక బీసీ నాయకుడు మాకు మైక్ కూడా ఇవ్వలేడు సార్, ఆస్కారం చేయలేదు, మైక్ ఇవ్వలేడు. మైక్ కూడా మేము సజ్జనార్ ముందు వెళ్తాం కదా మా సమస్య. అందుకని చెప్పి సార్ గవర్నమెంట్ జీవోను ఖచ్చితంగా అమలు చేయాలి, చేసి తీరాలి, అదే మా కోరిక. చెయ్యాలి, ఉద్యోగాలే. మేమేం సారిగో ఇప్పుడు నేను ఒక కూలికి వచ్చిన, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా, వెనుక కనిపిస్తున్నాయా చెట్లు? ఇది సార్ చిన్న ఉద్యోగ తప్పులకు మమ్మల్ని పూర్తిగా పనిష్మెంట్ ఇచ్చి, సరే మేము తప్పు చేసినాం సార్ కాదంటలేము, చిన్నయో పెద్దయో జరిగిన పొరపాట్లు, కావాలంటే ఎవరు చేయలేదు, పొరపాట్ల జరిగిన తప్పులకు మమ్మల్ని శిక్షించడమే సార్. మా భార్య, పిల్లలు, మా తల్లిదండ్రులు మొత్తం అవమానకరం అయితే సార్. 36 శాఖలలో ఇందులో లేని జీవోలు ఇందులోనే ఉన్నాయి, మా ఆర్టీసీలోనే. సరే, మాకు సిపిఎం మేడం ఏమందంటే మీది ఏం కేసు అని అడిగింది సార్ మొన్న బెదిరించి. మాకు ఏం కేసు అంటే సార్ మేడం ఒకసారి అయింది, నా 15 నెలల సర్వీసులు ఒకేసారి అయింది, ఒకసారికి ఎవరైనా నేను ఇట్లా 3వ అప్పీలు ఎందుకు ఇవ్వలేరు అని అడిగింది. నాకేం తెలుసు మేడం, ఐఆర్ ఆఫీసర్ రిజెక్ట్ చేసిర్రు,
ఒకేసారి జరిగిన సర్వీసులో ఒక తప్పు కూడా మమ్మల్ని 3 అప్పీలు తిరస్కరించారు సార్. ఉమ్. మేడం గారు ఏమంటారు, 3 తప్పులు చేసినప్పుడే మిమ్మల్ని రిమూవ్ చేసే ఆస్కారం ఉంది, రిజెక్ట్ చేసే ఆస్కారం ఉంది. మరి మొదటి తప్పుకే తీసి రోడ్డు మీద పడేసింది సార్. 5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరిని చిన్న చిన్న తప్పులకు చాలా మంది 90% కేసులు ఇవే ఉన్నాయి సార్. గంగాధర్ గారు ఎన్ని ఇది ఎన్ని ఏమైనా ఎన్ని ఎన్ని గవర్నమెంట్ సంవత్సరాల స్పందించి సర్వీస్ తొందరగా మీకు ఉన్నది? ఈ సజ్జనార్ గారికి చెప్పాలా? ఇట్లా అనిపిస్తా ఇక ఉంది. అంటే వాళ్ళు ఇంకొక మాట మాట్లాడుతున్నది దీని ముఖంగా చెప్తే, ఇప్పుడు కొంతమంది ఎండి అప్పీలు ఉన్నాయి సార్. ఎండి గారు కూడా తిరస్కారం చేశారు. ఆ ఎండి అప్పీలు ఉన్నాయి, చైర్మన్ పెట్టమన్నారు, చైర్మన్ లేరు సార్. రాజేందర్ గారు, మరి వాళ్ళకి ఎట్లా వస్తుంటే చైర్మన్ రావాలి, లేదంటే ఎండి పోవాలని. రాజేందర్ గారు, రాజేందర్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి సార్. రాజేందర్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి సార్. మాకు ఇవ్వాలి సార్, ఇదే మా యొక్క ఆకాంక్ష. రాజేందర్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి సార్. మీ ఫోన్